నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ వ్యాప్తంగా జోరుగా సాగుతున్న కోడి పందాలు గుండాట. 160 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్న పోలీసులు. విశాఖ సాగర తీరంలో సందడిగా మారిన కైట్ ఫెస్టివల్. వివిధ ఆకృతులతో గాలిపటాలు ఎగరవేస్తున్న ఔత్సాహికులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోస్టర్ల కలకలం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా కేసినోల నిర్వహణ. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆగ్రహం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు హైడ్రామాకు తెరపడింది. షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. కోర్టు తీర్పు పట్ల గౌరవం ఉందని, కరీంనగర్లో కేసుల విషయంపై మాట్లాడొద్దని షరతు ఉండడంతో మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. రేపు హైదరాబాద్లో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. పండుగ పూట రాజకీయాలు మాట్లాడవద్దనుకున్నారని, రాత్రి నుంచి తనకు సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, మొట్టమొదటిగా మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా హైకోర్టు నిషేధించిన ఏపీలో కోడి పందాలకు బ్రేకులు పడలేదు. తొలి రోజు 630 బరుల్లో కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. సుమారు 160 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. బరుల వద్ద పేకాట, గుండాట జోరుగా కొనసాగుతున్నాయి. ఇక మద్యం ఏరులై పారుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఓ బరి వద్ద జనసేన, టీడీపీ నాయకులు బహాబహికి దిగారు.
విశాఖ సాగర తీరంలో గాలిపటాలు ఎగరవేస్తూ నగరవాసులు సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఘనంగా కైట్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఔత్సాహికులు విభిన్న ఆకృతుల్లో రూపొందించిన పతంగులను ఎగరవేస్తూ హోరెత్తించారు. ఇక్కడ ఎగరవేస్తున్న గాలిపటాలను చూసి సందర్శకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వివిధ రకాల భారీ పతంగులు ఆకట్టుకుంటున్నాయి. కలర్ఫుల్ గా కైట్ ఫెస్టివల్ కు తరలివచ్చిన యువత కేరింతలతో సాగర తీరం కోలాహలంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వాల్ పోస్టర్ల రూపంలో ఓటర్లు నిలదీశారు. ఆర్మూర్తో పాటు నందిపేట్ మండల కేంద్రంలో పోస్టర్లు కనిపించాయి. రూపాయికి వైద్యం ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా, నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదలకు ఇల్లు ఎక్కడా అంటూ నిలదీశారు. రాజకీయ వర్గాల్లో ఈ పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం వద్ద నందిగామ నుండి వికారాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేష్ అనే వ్యక్తికి చైనా మాంజా తగిలి మెడకు తీవ్ర గాయమైంది. బాధితుని పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా చైనా మాంజా విక్రయిస్తూనే ఉన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాంజా తగింది, మెడ కట్ అయింది. హెల్మెట్ పెట్టుకున్నాం, అయినా ఇట్లా కిందికి కూరింది. ఏం పేరు పిల్లలు? ఆయన పేరు వెంకటేష్. స్పీడ్ కూడా లేదు బండి. ఏ ఊరు? సూరారం నుండి వికారాబాద్ పోవాలి. అదే మా ఇంకా సీరియస్ ఉందండి. సర్జరీ ఏమైనా చేయాలంటారా? చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు భీమవరంలో విచ్చలవిడిగా కేసినోల నిర్వహణ జరుగుతోంది. సంక్రాంతి సంబరాల ముసుగులో భారీ స్థాయిలో జూదం నిర్వహిస్తున్నారు. అసోం, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాల యువతీ యువకులను తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినోలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగంగా ఈ వ్యవహారం జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల కొడంగల్ గ్రామాలకు చెందిన 170 మంది లంబాడి కుటుంబాల 80 ఎకరాల భూమిని ప్రభుత్వ అండదండలతో కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి, అరవిందో ఫార్మా అపన్న కంపెనీ వాళ్ళు కాచేయాలని చూస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో లంబాడి కుటుంబాలు ఆర్ కృష్ణయ్యను కలిసి గత 60 ఏండ్ల నుండి సాగు చేస్తున్న మా భూములను రక్షించాలని కోరారు. ఎవరు మీ భూమిని కబ్జా చేసిర్రు? ఎవరికి? తాత నాడు సంధి చేసుకుంటూ వస్తున్నాము. సామలు, కొర్రలు, ఆరకలు, మళ్ళా ఇది జొన్నలు, ఉలువలు, సజ్జలు అన్నీ వేసుకుంటా తినుకుంటానే వస్తున్నాం. 2 నెలల కింద వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఎవరికి చేసిర్రు? విక్రమ్ రెడ్డి దొర. మీ పొజిషన్లు ఉంటే వాళ్ళకి ఎట్లా ఇచ్చారని అడగలేదా అధికారులు? దొంగతనం నుంచి దొంగతనం మనకు చదువు వస్తుందా? ఏం వస్తుంది? మేము అడవిలో ఉండేటోళ్ళము, ఏం రాదు. అట్లా ఏమైందంటే మేము కూడా మస్తు పరిశాన్ అవుతున్నాం. 7-8 ఏళ్ళ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా పంటనే వేసినాం. ఎంతమంది ఉన్నారు బాధితులు? మీలా ఇప్పుడు మేమా? మేము బాగానే ఉన్నాం. 60-70 మంది ఉన్నాం. మా కుటుంబం మొత్తం. మా మామకు 8 మంది కొడుకులు, పెద్ద ఆయన చచ్చిపోయాడు. 30 ఎకరాలు బిల్లదాకలా. రామచంద్రపురం మండలం వెల్లుమల గ్రామంలో దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి 40 గిరిజన కుటుంబాలు సాగు చేసుకుంటూ తినుకుంటూ బతుకుతున్నారు. దానినే జీవనాధారంగా వారి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇటీవల కాలంలో నిత్యానంద రెడ్డి అని అక్కడ భూస్వామి ఇంకొకరికి కొండకాల గ్రామానికి చెందినటువంటి విక్రమ్ రెడ్డికి ఈ భూమిలో నుంచి 24 ఎకరాలు ఇచ్చి పట్టాలు ఇష్యూ చేసినట్టు వీళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు భూస్వాములు. వాళ్ళ భూములను ఇంతకుముందే ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అట్లాంటి వారికి ఆ భూమి పొందే హక్కు లేదు. ఈ భూమి 60 ఏళ్ళ నుంచి వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకు ఏ యాక్ట్ ప్రకారం చూసినా వీళ్ళకి రావాలి. హైకోర్టు కూడా వీళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు ఇది పరిశీలించి ఈ భూములు వీళ్ళకి ఇచ్చేటట్లు పరిశీలించవలసిందిగా ఆదేశాలు ఇస్తే రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఒక్కరు కూడా ముందుకు రాకుండా వీళ్ళ గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అధికారుల యొక్క అవినీతికి, అక్రమాలకి ఇది పరాకాష్ట. 60 ఏళ్ళ భూమి ఉండాలో విడిచిపెట్టి అప్పనంగా ఇప్పటికే 24 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఇంకా మిగతా భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. భూ అక్రమణదారులకు, కబ్జాదారులకు, లేదా పెద్దోళ్లకు, కంపెనీలకు బీదల భూములను తీసేసి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ వెలిమెల కొండకాల గ్రామం, అక్కడ పక్కకున్న గ్రామాలలో కొండకాల అక్కడ ఆల్రెడీ గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. ఇదే విధమైన కబ్జాలు ఉన్నటువంటి భూములు రంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల లోపల పట్టాలు ఇచ్చారు. కానీ వెలిమెల గ్రామంలోనే ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ బృందావనంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో నిర్మల్ జిల్లావాసి సజీవ దహనమయ్యాడు. ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో కుమ్మెర్ మండలం పల్సీకి చెందిన శీలం దుర్పతి అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ఈ నెల 1న తీర్థయాత్రలకు బైంసా నుంచి 50 మంది ప్రయాణికులు బయలుదేరారు. బృందావనంలో దర్శనానికి భక్తులు వెళ్లిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. వృద్ధుడు అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయాడు. మృతుని భార్య మిగతా భక్తులతో దర్శనం కోసం ఆలయానికి వెళ్లింది. ఘటనలో ప్రయాణికులు
యాత్రికుల సామాగ్రి, డబ్బులు, బట్టలు, బ్యాగులు కాలి బూడిదైపోవడంతో యాత్రికులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. దీంతో యాత్రికులకు దుప్పట్లు, ఆహారం, వసతిని యూపీ పోలీసులు ఏర్పాటు చేశారు. నాచారం పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలానికి చేరుకోవడంతో మంటలు చల్లార్చారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెలన్నీ ఆటపాటలతో సందడిగా మారాయి. ఇక భువనగిరి జిల్లా గట్టుసింగారం గ్రామంలో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఆహా అనిపించాయి. గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. ఇక ముగ్గుల పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు భగత్ సింగ్ యూత్ సభ్యులు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులు అక్రమ దందాకు తెరలేపారు. రోడ్డు సేఫ్టీ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పోలీసుల సమక్షంలోనే భారీ వాహనదారులను బెదిరించి వసూలు చేస్తున్నారు. యూనిఫామ్ వేసుకుని తప్పతాగి డ్యూటీ చేస్తున్నాడు ఓ హైవే పెట్రోల్ కానిస్టేబుల్. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు వాహనదారులు. మీ ఎస్పీ పంపిస్తాను. ఇప్పుడు నేను ఎస్పీ గారికి పంపిస్తా. రోడ్డు మీద దాదాగిరి అయిపోయింది. పచ్చాకలి ఇక్కడ బండి ఎత్తా చెప్పండి పడిపోయినా రోడ్డు మీద దాదాగిరి అంటే వాపస్ దా పైసా పైసా వాపస్ దా. ఆ పోలీస్ కానిస్టేబుల్ గారు ఆ పెట్రోలింగ్ చేసే డ్యూటీ చేసే ఆయన తాగి డ్యూటీ చేస్తున్నాడు. ఇక రోడ్డు మీద సేఫ్టీ ఉంది సార్. పోలీస్ అధికారి తప్పదాగి డ్యూటీ చేస్తే ఇక డ్రైవర్లు కూడా తప్పదాగి డ్యూటీలు చేస్తారు కదా. సేఫ్టీ పేరుతో 500, 1000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఏంటని ప్రశ్నిస్తే వీళ్ళు ఉన్నతాధికారికి ఫోన్ చేస్తానంటే నీ చేతనం ఫోన్ చేస్తూ ఏం పీక్కుండా పీక్కు అంటున్నారు. మేము సామాన్యులం సార్, మేమేం పీకుతాం సార్, మేము డ్రైవర్లం కదా, మేమేం పీకలేము. మరి పీకు అంటే దాకా వచ్చింది మరి ఆయన మాట. ఎందుకురా డబ్బులు వసూలు చేస్తున్నారు రోడ్డు సేఫ్టీ పేరుతో? పోలీస్ అధికారులు మీరున్నారు, మీరు చేయాల్సిన పని వారు ఎవడో చేస్తున్నాడు రా అంటే ఏం పీక్కుండా పీక్కోండి, ఎవరికి చెప్పుకున్నా చెప్పుకో అంటున్నారు. మరి మేము పీకితే ఎట్లాగా ఉంటుంది అనేది అది వేరేగా ఉంటుందిలే సార్. మీ ఎక్కడి దాకా వెళ్ళాలో నాకు బాగా తెలుసు, నేను వెళ్తాను. మరి మీరు ఈ విషయాలపై చర్యలు తీసుకుంటారు లేదని మీరు చూడాలి. మరి కాకి పరువు కాకియే తీసేస్తుంది రోడ్డు మీద. ఇంకా మనకు గౌరవం ఎక్కడ ఉంటుందండి? జాతీయ రహదారిపై హైవే మీద అంత దారుణంగా దందా జరుగుతుంటే పోలీసుల సమక్షంలోనే జరుగుతుంది దందాలు. ప్రకాశం జిల్లా
సింగరాయకొండ బైపాస్లో ఇప్పుడు కూడా మీరు కానిస్టేబుల్ పిలిచి చెక్ చేయండి మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ వ్యాప్తంగా జోరుగా సాగుతున్న కోడిపందాలు గుండాట. 160 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్న పోలీసులు. విశాఖ సాగర తీరంలో సందడిగా మారిన కైట్ ఫెస్టివల్. వివిధ ఆకృతులతో గాలిపటాలు ఎగరవేస్తున్న ఔత్సాహితులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోస్టర్ల కలకలం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా కేసినోల నిర్వహణ. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.